దీనిని ఈ రోజున ఎందుకు మీరు ఈ రకంగా మిస్యూజ్ చేస్తున్నారు? మీ పత్రికని యూజ్ చేయడం వేరు, మిస్యూజ్ చేయడం వేరు. ఎందుకంటే నేను 30 సంవత్సరాలు న్యూస్ ఎడిటర్గా ఆల్ ఇండియా రేడియోలో ఉన్నాను. అప్పటి నుంచి కూడా నాకు రాధాకృష్ణ గారు తెలుసు. ఆయన రిపోర్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా తెలుసు. చాలా మంచి వ్యక్తి. పర్సనల్గా మాకు పర్సనల్గా ఏమీ లేదు ఆయన మీద అభిమానం తప్పించి. ఎందుకంటే నార్ల వెంకటేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఎడిటర్గా మన బంజారా హిల్స్లోనే ఆయన ఇల్లు ఉండేది. దాని పేరు లుంబిని, ఆయన ఇంటి పేరు. మా ఆర్గనైజేషన్ పిలిస్తే చాలు వచ్చేవాడు. చాలా గొప్ప వ్యక్తి. భారతదేశంలో ఉన్న జర్నలిస్టుల్లో మరి టాప్ 10 జర్నలిస్టులో ఒకడాయన. అటువంటి ఆయన పేపర్ నడిపాడు. అందువల్ల ఇప్పటికీ నేను అది వచ్చినప్పటి నుంచి రాధాకృష్ణ గారు ప్రారంభించినట్టే మొట్టమొదటి బాబు సబ్స్క్రైబర్ నేనే అయి ఉంటాను. అంత రెస్పెక్ట్ ఉంది ఆ పేపర్ అంటే. దానికి ట్రెడిషను, చాలా గొప్ప ట్రెడిషన్ ఇవన్నీ ఉన్నటువంటి పత్రిక. అందువల్ల వ్యక్తిగతంగా మాకేమీ లేదు. కానీ మేము బాధపడేది ఏమంటే ఆయన ఒక తప్పుడు రోలు ప్లే చేస్తున్నాడు. ఏం తప్పుడు రోలు? ఎవరైతే బాగా పనిచేస్తున్నారో, ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేయవలసిన బాధ్యత మీడియాకు ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చాలా ప్రధానమైన రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీడియా. ఆయన ఎవరైతే మంచి నాయకులు ఉన్నారో, ఎవరైతే ప్రజల గురించి పాటుపడుతున్నారో, నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేయాలి. తప్పుడు పనులు చేసే వాళ్ళని ఖండించాలి. ఈ రెండు ప్రశ్న చేస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మరి అది ఎందుకు ఆ మిస్టేక్ ఆయన చేయవలసి వచ్చిందో నాకైతే అర్థం కాదు. కానీ ఎందుకంటే ఆయన చాలా ఎదిగాడు. ఆయన జర్నలిజంలో ఈ రోజున చాలా లార్జెస్ట్ సర్క్యులేషన్ పేపర్గా ఎదుగుతుంది. ఈనాడు తర్వాత ఆ పేపరే ఉంది. కాబట్టి ఆయన ఇటువంటిది చేయడం అనేది మంచిది కాదన్న ఉద్దేశం. ఇక డిప్యూటీ సీఎం గారి సంగతి, ఆయన స్టూడెంట్ దశ నుంచి కూడా నాకు తెలుసు. మల్లు రవి గారిని, బట్టి విక్రమార్క స్కాలర్షిప్ల గురించి నా సహాయం తీసుకునే స్కాలర్షిప్లు కూడా నేను శాంక్షన్ చేయించినటువంటి సంఘటన. చాలా యాక్టివ్గా, చురుగ్గా స్టూడెంట్ డేస్ నుంచి కూడా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజున పార్టీలోకి వచ్చాక అపోజిషన్ లీడర్గా చూసాం. అద్భుతమైన రోల్ ప్లే చేశాడు. భయపడేవారు తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఈ లీడర్షిప్లో ప్రజల సమస్య మీద ఆయన లేవనెత్తినటువంటి సమస్యలు అద్భుతం. అందువల్ల ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను తీవ్రంగా విమర్శించి సరిచేయడానికి ప్రయత్నించినవాడిని. నేనెందుకు తప్పులు చేయాలి, చేయడానికి వీలు లేదనే పట్టుదలతో చాలా నిజాయితీగా పనిచేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఈ రోజున ఆయనకి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో, మరి ఫైనాన్స్ మినిస్టర్, చాలా డిఫికల్ట్ పోర్ట్ఫోలియో. అది డబ్బులు లేవు అక్కడ. వచ్చిన సగం అంతా ఇంట్రెస్ట్ కట్టడానికి, గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికే సరిపోతుంది వాళ్ళ పని. అటువంటి సిచ్యువేషన్లో ఎంతో జాగ్రత్తగా ఫైనాన్స్ నడుపుతూ ముందుకెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇంధనం శాఖ ఉంది. ఇంధనం శాఖ ఆయనకు అర్హత లేదా? ఎందుకు ఆ మాట రాస్తాడు ఆయన ఆంధ్రజ్యోతిలోను? ఆయనకి ముఖ్యమంత్రికే మరి కంట్రోల్లో ఉండాలి, కానీ ఇది ఒక మంత్రి కంట్రోల్లో ఎందుకుంది ఈ పోర్ట్ఫోలియో అని అంటాడు ఆయన. ఈ ఒక మంత్రి అంటే ఆయన ఒక దళిత మంత్రి కాబట్టి అలాగ అన్నాడని మేము అనుకుంటున్నాం. ఇంకొక మంత్రి ఉంటే ఆయన అలాగే అనేవాడికి కాదు. ఎందుకంటే భారతదేశంలో కులాన్ని బట్టి మెరిట్ నిర్ణయించబడుతూ ఉంది వేలాది సంవత్సరాలుగా. అందువల్ల ఒక దళిత మంత్రికి ఇన్ని శాఖలు ఇచ్చారా అన్నది ఆయనలో ఉందేమో. మరి అట్లాగుంటే ఎందుకు ఆయనకు అర్హత లేదో రాస్తే పర్వాలేదు, కానీ అదేదో పెద్ద స్కామ్ నడుపుతున్నట్టు రాశాడు ఆయన. దాన్ని చదివితే మొత్తం అంతా కూడా ఇదేదో స్కామ్ లాగా తయారవుతుందన్నట్టు రాశాడు ఆయన. మరి ఎవరు ఎన్టీవీ, ఆయనకేదో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మనకు తెలీదు. అంటే అది రాశారు అందులో ఆయన.
ఎన్టీవీ యొక్క స్వలాభమెంట్ అందులో కొంత మెన్షన్ చేశాడు. సో అటువంటి నిజమైనటువంటి వార్తలు రాస్తే తప్పులేదు, ఫ్యాక్ట్స్ రాయాలి. కానీ ఈయనకి ఏమి సంబంధం ఉంది? మన మిత్రులు ఆ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగం చేస్తూ అసోసియేషన్ నడుపుతున్నటువంటి గొల్ల రమేష్ గారు చాలా వివరంగా చెప్పుకొచ్చాడు. ఆయన ఏం చెప్పవలసిన పర్లేదు. ఆ సంస్థని ఏ రకంగా డెవలప్ చేయడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేశాడు. డైవర్సిఫికేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కింద దాన్ని ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయడు. ఎందుకంటే ప్రమాదంలో పడుతుంది అది ఆర్థికంగా. దాన్ని నిలదొక్కుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో దానికి మీడియా సహకరించాలి. ఎందుకంటే ఇది 70,000 మంది మరి ఉద్యోగస్తులు అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉంది. ఇది ఒక రకంగా గుండెకాయ లాంటిది మన తెలంగాణకి. ఇంత పెద్ద కంపెనీ మరొకటి లేదు కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని వృద్ధి చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి, నిజాయితీగా చేస్తున్న దాన్ని మరి ప్రజల మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఉద్యోగస్తుల మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత ఆంధ్రజ్యోతి లాంటి మంచి మరి మీడియాకు ఉందని నేను భావిస్తున్నాను. దానికి విరుద్ధంగా ఆయన ఈ రకంగా ఆయన అన్పాపులర్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది, మోరల్గా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేయడం అనేది ఆయన వ్యక్తిత్వం మీద దెబ్బ కొడుతున్నాడు ఆయన. ఇది చాలా మరి ఏ రకంగా కూడా హర్షణీయం కాదని నేను అంటున్నాను. ఒక పత్రిక అసలే ఇటువంటి యాటిట్యూడ్ ఉండకూడదు, పాలసీ ఉండకూడదు అని ఆయన కొన్ని మంచి నీతి సూత్రాలే అందులో రాసుకొచ్చాడు. నేను కాదన్ను. పేపర్లు ఏ రకంగా పనిచేయాలన్న, మేనేజ్మెంట్ ఏ రకంగా పనిచేయాలి, అందులో ఉన్న రిపోర్టర్స్ లేదు, వాళ్ళు ఏదన్నా వార్త ఇస్తే ఎవరిది తప్పు, మేనేజ్మెంట్ తప్ప, రిపోర్టర్స్ తప్ప, ఇవన్నీ కూడా కొంత మెన్షన్ చేశాడు ఆయన. చాలా నిజాయితీగానే రాశాడు అనిపించింది. కానీ ఆ నిజాయితీ బట్టి విక్రమార్క పట్ల లేదని నేను భావిస్తున్నాను. అదే పాలసీని మరి బట్టి విక్రమార్క పట్ల ఎందుకు లేదు? మీకు ముఖ్యమంత్రి గారి గురించి బాగానే రాశాడు, ఆయనకి ఏమీ సంబంధం లేదని రాశాడు. మరి ఎవరు చెప్పారు ఈయనకి? ముఖ్యమంత్రి గారికి చాలా ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లో భారతదేశంలో చాలా ఎఫిషియెంట్ ముఖ్యమంత్రి అని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆయన మామూలు ముఖ్యమంత్రి కాదు. మేమంతా కూడా అంత అప్రిషియేట్ చేస్తున్నాం ఆయన. ఇంత మిత్రులు చెప్పినట్టు కాంగ్రెస్కి ఎందుకు ఎప్పుడు చేయనోళ్ళు ఎందుకు సపోర్ట్ చేశామంటే, ఒక దుర్మార్గ పాలన పోవాలి, మంచి పాలన రావాలన్న దృక్పథం తప్పించి మాకు పొలిటికల్గా ఏ రకమైన ఆలోచన లేని వాళ్ళు, అటువంటి ఆర్గనైజేషన్ చరిత్ర కలిగిన వాళ్ళం మేమంతా కూడా. కాబట్టి మేమనేది ఏమంటే, ఏదైతే మీరు వాస్తవాలకి విరుద్ధమైనటువంటి రాతలు ఏమైతే రాస్తున్నారో ఇది అసత్యాలని మేము నమ్ముతున్నాం. అసత్యాన్ని ఎంతకాలం మీరు సత్యంగా చేయగలరు? దాన్ని ఏదో ఒక రోజున బట్టబయలవుతుంది. ఫ్యాక్ట్ అనేది తెలుస్తుంది ప్రజలకి కొంత తెలుసు ఇప్పటికే. అందువల్ల మేమనేది ఏమంటే, మీరు మళ్ళా మీ పత్రిక ద్వారానే దాన్ని సరిచేయవలసిన బాధ్యత ఉన్నది. మీ టీవీ ద్వారా దాన్ని సరిచేయవలసిన బాధ్యత, నైతిక బాధ్యత వహించండి. మీరు రాధాకృష్ణ గారిని మేము రిక్వెస్ట్ చేసేదంటే, నైతిక బాధ్యత ఉంది మీకు, ప్రజల పట్ల బాధ్యత ఉంది, ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత ఉంది, ప్రభుత్వం పట్ల ఉంది, ప్రభుత్వం నడిపేటువంటి మంత్రుల పట్ల కూడా మీకు బాధ్యత ఉన్నది. ఎందుకంటే మీ మీడియా అది ఫోర్త్ ఎస్టేట్, అది అంత గొప్ప స్థాయి ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అవన్నీ కూడా, దానికి ప్రతిబింబాలు మీరంతా కూడా. ఆ ఫోర్త్ ఎస్టేట్కి దాని యొక్క ప్రెస్టేజ్, దాన్ని నీతి నిజాయితీ కాపాడవలసిన బాధ్యత. మరి ఇటువంటి రాతలు రాసినప్పుడు ఇప్పుడు మీ నోటీస్కి మేము పబ్లిక్గా తీసుకొస్తున్నాం కాబట్టి సరి చేయవలసిన బాధ్యత మీకుంది. మేము ఏదైతే రాసామో మాకు అటువంటి ఇంటెన్షన్ ఏమీ లేదని చెప్పవలసిన బాధ్యత ఉంది. అసత్యాన్ని సత్యంగా మేము ఇది సత్యమని చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. అట్లా చెప్పకపోతే మేము ఇది వ్యక్తిగతంగా మీరు ఆయన కావాలని ఒక కులం పేరులో అవమానించినట్టు మేము భావిస్తాం. దళితుడు కాబట్టి మీరు ఆయన ఏదో రకంగా
వ్యక్తిగతంగా హననం అంటాం కదా, క్యారెక్టర్ అసాసినేషన్ మీరు చేస్తున్నారు. ఇది కుల పేలుగుతోటే మీరు చేస్తున్నారు. ఒక తక్కువ కులవాడన్న ఉద్దేశంతో ఆయన్ని మీరు ఈ రకంగా అణిచివేయన చూస్తున్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకి దారితీస్తుంది. అంటే తీవ్రమైన పరిణామం అంటే ఏం చేస్తాము? ప్రజాశక్తిని కదిలిస్తాం. చాలా సెంటిమెంటల్ థింగ్ ఇది, చాలా ఈజీ కూడా. మాకు ప్రజాశక్తిని కదిలించడం చాలా తేలిక సెంటిమెంట్స్ మీద. ఒక తెలంగాణ సెంటిమెంట్స్ ఎంత బలంగా పనిచేస్తుందో, దళితుల పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని సహించలేక అంబేద్కర్ చైతన్యం వచ్చిన తర్వాత తిరుగుబాటు చేసే ఒక సోషల్ రాడికలిజం వచ్చింది దళితుల్లో. ఈ రాడికలిజాన్ని ఒక ఉద్యమంగా మలుస్తాము. పెద్ద స్థాయిలో స్టెప్ బై స్టెప్ కార్యాచరణ తయారు చేయబోతున్నాము. ఈ కార్యాచరణ ద్వారా అది ఉధృతం కాకముందే దీని మీద కరెక్టివ్ మెజర్స్ తీసుకోమని అడుగుతున్నాం. ఈ సరైనటువంటి పద్ధతిలో మీ పేపర్ని నడుపుతున్నారు, ఒప్పుకుంటాను. కానీ ఇంత బాగా నడుపుతున్నటువంటి పేపరు ఒక దళిత మంత్రి పట్ల ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తుంది? ఒక ప్రిజుడిస్తో, ఒక డిస్క్రిమినేషన్తో, ఒక తక్కువ చులకన భావం ఎందుకు మీరు చూపించవలసిన అవసరం వస్తుందని మేము బాధాకరంగా మాట్లాడుతున్న విషయంలో మీ మీద ఏమి కోపం లేదు, మాకు బాధ రగిలిపోతుంది. ప్రజలందరిలోనూ రగిలిన రోజున మీరు ఎక్కడుంటారు? ఎవరైనా, మీరనే కాదు ఎవరైనా ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎక్కడుంటారు? పాలకులు లేదు, మీడియా సపోర్ట్ చేసే మీడియా ఎవరైనా సరే. అందుకని మేము ఈ కార్యక్రమంలో ఆయనకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం. ఆయన పాజిటివ్గా స్వీకరిస్తారా? అందరికీ మంచిది. పాజిటివ్గా స్వీకరించరా? చాలా ఉధృతంగా జరుగుతుంది, ప్రజా ఉద్యమంగా మారుతుందని ఆయనకు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చివరిగా సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం దాదాపు 4,000 మంది ఉన్నారు. ఆ ఉద్యోగుల సంఘానికి